మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తుని చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 60 రోజులైంది. 2 నెలలు దాటినా ఇప్పటికీ పాప ఆచూకీ లభించలేదు. అయితే తమ పాపను ఎలాగైనా వెతికి ఇవ్వమంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎవరైనా తీసుకుని వెళ్తే తిరిగి అప్పగించాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పాపకు గుర్తుగా ఒక కుక్కను తెచ్చుకున్నామన్నారు జాను తల్లి. జాను పేరును కుక్కకు పెట్టుకున్నామని, దాంతో తన పాపని చూసుకుంటున్నామంటూ కూడా ఆమె బోరున విలిపిస్తున్నారు. ఇటు కనిపించకపోయినటువంటి పాపను వెతికి పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందా? పాపను ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నారు? 2.5 ఏళ్ల పాపను పట్టుకోలేకపోతే ఎలా? ప్రధానంగా పాపను ఎవరైనా ఎత్తుకెళ్లారా, లేదా జానును జంతువులు తినేశాయా? ఇలాంటి అనేక ప్రశ్నలు జాను మిస్సింగ్ కేసు నమోదైనటువంటి సందర్భం దగ్గర నుంచి కూడా ఎదురవుతూనే ఉన్నాయి. తుని ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి జాను మిస్సింగ్ కేసు ఆమెను పట్టుకోలేకపోవడం, ఆమెను పట్టుకునేటువంటి ప్రక్రియ చేపట్టిన ప్రతిసారి ప్రతికూల ఫలితాలే ఎదురవ్వడం, జాను 66 రోజులుగా మిస్సింగ్ అయిన ఒక్క ఆచూకీ కూడా లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. జానుతో వెళ్ళిపోయినటువంటి కుక్కకి సంబంధించినటువంటి విజువల్స్ ను పట్టుకోవడం, ట్రేస్ చేయడం, ఆ తర్వాత జానుకి సంబంధించినటువంటి అంశం పైన ఆరా తీయడం, ఆ కుక్క చనిపోవడంతో జాను తల్లి ఇంకా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులే. మధ్యలో జ్యోతిష్యులు ఎంటర్ ఇచ్చినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా జాను మిస్సింగ్ పైన ఆమె తల్లి చాలా కాలం, అంటే ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత స్పందించినటువంటి తీరు. మేము ఇప్పుడు ఒక చిన్న కుక్కని తెచ్చుకొని పెంచుకుంటున్నాం, ఆ కుక్కకి జాను పేరు పెట్టుకున్నాం, దానిలోనే జానును చూసుకుంటున్నాం. 2 నెలలైనా ఇప్పటి వరకు జాను ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు అనేటువంటి ఆవేదనతో ఆమె ఏడుస్తూ చెప్తున్నటువంటి ఆ విజువల్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కానీ దీంట్లో జాను మిస్సింగ్ పైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా దర్యాప్తు చేసేటువంటి అంశంలోనూ, విచారణ చేపట్టేటువంటి అంశంలోనూ లోపాలు ఎక్కడున్నాయి అనేటువంటి ప్రతి అంశం కూడా కనిపిస్తూనే ఉంది. ఇంతకు ఒకసారి జాను తల్లి ఏమంటున్నారో విందాం. కుక్క పిల్లని తీసుకున్నాం. అది ఎందుకు తీసుకున్నామంటే మా జానుకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం, మాకు కూడా ఇష్టం వల్ల కుక్కని తీసుకుని, ఆ కుక్క పిల్లని తీసుకుని జాను అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా ఫోన్లో వీడియోలు చూసి తను మాట్లాడే మాటలు, తను అల్లరే, అది ఏమేమి చేస్తుంది, ఎలా ఉండేది అని అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా రోజు ఇంకదే బాధపడాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకునైనా మా బిడ్డ నాకు క్షేమంగా చెప్పండి. కొంచెమైనా మైండ్ రిలీఫ్ ఉంటుందని కుక్క కూడా జాను అనే పెట్టిన పేరు. కుక్కతో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను. దయచేసి నేను మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా నా బిడ్డను తీసుకెళ్ళకుంటే నాకు క్షేమంగా చెప్పండి. మీ మీద ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. నా కుక్క పిల్లని తీసుకున్నాం. ఇది తుని చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకపోయినటువంటి 66 రోజుల తర్వాత ఆమె తల్లి స్పందించినటువంటి తీరు. ఒకరి కుక్కను తెచ్చుకున్న దాంట్లో మేము జానును చూసుకుని ఆ పేరు పెట్టుకుని దాన్ని మేము పెంచుకుంటున్నాం అనేటువంటి రీతితో పాటుగా ఇప్పటికీ కూడా ఆమె వేడుకుంటున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. జాను ఆచూకీని ఎలాగైనా వెతికి పట్టుకోండి, జానును మాకు అప్పగించండి, జానుని ఒకవేళ ఎవరైనా తీసుకొని వెళ్తే వెతికి పూర్తి స్థాయిలో తెచ్చి మాకు ఇవ్వండి అంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. సో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, తుని ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు మాత్రమే కాకుండా ఈ కేసులో ఒక ప్రత్యేకంగా తీసుకున్నప్పటికీ ఫలితాలు మాత్రం పూర్తిగా నిరాశాజనకంగానే మనకు కనిపించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి యువకులు, ప్రతి ఒక్కరు కూడా ఆ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన ఎక్కడ జాను ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. జాను పేరును తాజాగా కుక్కను పెట్టుకుని దానికే మేము పెంచుకుంటున్నామని ఆ తల్లి పడుతున్నటువంటి ఆవేదనకు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎవరి దగ్గర ఉంది? కానీ ఇక్కడ ప్రభుత్వాలు విఫలమయ్యాయా అనేటువంటి ప్రశ్న మాత్రం చాలా బలంగా వినబడుతుంది. పాపను ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నారు? అసలు 2.5 ఏళ్ల పాపను పట్టుకోలేకపోతే ఎలా? ఒక పాప మిస్సింగ్ అయి 66 రోజులు గడుస్తున్నా ఎక్కడ నిర్లక్ష్యం వచ్చింది అనేటువంటి వైఖరి పైన కొన్ని అంశాలను మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చిన్నారి మాయమైపోయిన తర్వాత 1 నుంచి 2 గంటల పాటు ఉన్నటువంటి నిర్లక్ష్యం. ఎందుకంటే జాను అక్కడి నుంచి మిస్ అయిపోయిన తర్వాత తండ్రితో పాటు బయటికి వెళ్ళినటువంటి పాప అటువైపుగా వెళ్లకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్ళడం, ఒక కుక్కతో బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా మనం పరిశీలించారు. మరి అలాంటి సందర్భంలో పాప ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత 1, 2, 3 ఈ 3 గంటలు అనేవి చాలా కీలకం. ఆ అత్యంత కీలకమైనటువంటి ఆ 3 గంటల్లో జరిగిన నిర్లక్ష్యమే
కొంతవరకు ఒక ప్రధానమైనటువంటి కారణం పాప కనిపించకపోవడానికి ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉండొచ్చు. దీంతో పాటుగా సీసీటీవీ నెట్వర్క్ కి సంబంధించినటువంటి లోపం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంటి పరిసర ప్రాంగణాల్లో పాప కుక్క ఈ రెండు బయటికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఒకటి మినహా, రెండు వినాయకుడి గుడి దగ్గర కుక్కకి సంబంధించినటువంటి విజువల్స్ మినహా ఎక్కడ ఆ ప్రాంతంలో ఆ గ్రామ సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ అనేది లేనటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి లోపం, ఆ టెక్నాలజీని యూజ్ చేయలేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఆ పాపను పట్టుకోవడానికి, పాప ఆచూకీ కోసం ప్రయత్నాలు చేయడానికి, ఒక ప్రతికూల ఫలితాలు రావడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి రీజన్ సీసీటీవీ నెట్వర్క్, ప్రధానంగా దాంట్లో ఉన్నటువంటి లోపం. ఇక పెంపుడు కుక్కకు సంబంధించినటువంటి అంశంలో నిర్లక్ష్యం వహించడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే పాప జానుతో బయటికి వెళ్ళిపోయినటువంటి కుక్క కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, కుక్క సరిగ్గా ట్రాక్ చేయలేకపోవడం, కుక్క పైన మాత్రమే ఆధారపడడం. కాబట్టి పాపతో వెళ్ళినటువంటి కుక్క ఇంటికి వచ్చింది కాబట్టి, గాయాలతో వచ్చింది కాబట్టి, మళ్ళీ కుక్కని మనం ట్రేస్ చేస్తే, దానికి జీపీఎస్ ని అమరిస్తే అదే పాప దగ్గరికి తీసుకెళ్తుందని దానిపైన ఆధారపడి టైం వేస్ట్ చేయడం, ఇవి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా చిన్నారి అదృశ్యమైనటువంటి సమయంలో సమీపంలో తిరిగినటువంటి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు, అనుమానాస్పదంగా తిరిగినటువంటి కార్లు ఏమున్నాయి, వాటిని ట్రేస్ చేయడం ఏ విధంగా ఉంది, ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అనే దానిపైన ఎలాంటి సమాధానం, ఎలాంటి విచారణ జరిగింది అనేటువంటి అంశం పైన కూడా ఆధారపడి ఉంది. రెండు, స్థానికంగా ఆ ప్రాంతంలో మాత్రమే వెతికేటువంటి ప్రయత్నం చేయడం. జాను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చిన్న పాప కాబట్టి ఎంత నడిచినా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఒకవేళ జంతువుల పాపని పట్టుకున్నాయా, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా ఆ పాప అటవీ ప్రాంతంలో తప్పిపోయిందా, ఇంటికి దారి దొరక్క అటవీ ప్రాంతంలో చెట్ల కిందే అటు ఇటు ఉందా అనేటువంటి కోణంలో విచారణ జరిగిందే తప్ప ఆ పాపను వేరే వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటే ఆ ప్రాంతం నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు కదా. కాబట్టి ఇంకా అటవీ ప్రాంతంలోనే జల్లెడ పట్టాలి అనేటువంటి ఆలోచనతో అక్కడక్కడ మాత్రమే విచారణ జరగడం, అక్కడక్కడ మాత్రమే ఆచూకీ కోసం వెతికేటువంటి ప్రయత్నం చేయడం. దీంతో పాటుగా ప్రధానంగా ఇంటెలిజెన్స్ లోపం కూడా కొంతవరకు కనబడుతుంది. స్థానికంగా ఉండేటువంటి అనుమానితులైన లేదా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారి కదలికలపైన పోలీసు నిఘా విభాగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టిందా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, పోలీస్ శాఖ ఇలాంటి వారి మధ్య సమన్వయం ఎంతవరకు ఉంది వెతికేటువంటి పనిలో అనేటువంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నాయి. దీంతో పాటుగా హోంశాఖ మంత్రితో పాటుగా చాలా మంది డిప్యూటీ సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ కేసుకు సంబంధించినటువంటి పురోగతి పైన నిరంతరం సమీక్షలు కూడా నిర్వహించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పాపను 66 రోజులు గడిచినా ఇంకా కనీసం ఆచూకీ లభించకపోవడం, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిన్న పాప, ఆ పాప మిస్ అయితే, ఒక పౌరురాలు మిస్ అయితే అసలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ వ్యవస్థలు ఎక్కడున్నాయి, పట్టుకోవడంలో నిఘా లోపం ఎక్కడుంది అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా తలెత్తాయి. చివరికి పాప ఆచూకీ లభించకపోవడంతో జ్యోతిష్యులు ఎంట్రీ ఇచ్చినటువంటి వైనం, పాప భూదేవిలో కలిసిపోయింది, పాపను మేము బయటికి తీయాలి అంటే ప్రత్యేకంగా జానుకు సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వాలి, లేదా పాప ఉత్తర దిశగా వెళ్ళింది, పాపను ఈ విధంగా చేశారు అనేటువంటి వివిధ అంశాలతో ఆ తల్లిదండ్రుల్ని భయపెట్టడం, ఒక రకమైనటువంటి ఆవేదన గురయ్యేటువంటి రీతిలో చెప్పినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా పాప ఆచూకీ కోసం ప్రత్యేకమైనటువంటి పోస్టర్లు కూడా అంటించారు, ప్రత్యేకమైనటువంటి నెంబర్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ పాప ఆచూకీ లభిస్తే వెంటనే వీటికి కాంటాక్ట్ చేయండి అనేటువంటి రీతిలో. తాజాగా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకపోయి 66 రోజులు గడుస్తున్నా, 2 నెలలు దాటినా ఇంకా దొరకనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైనా పాపను ఎవరైనా కిడ్నాప్ చేసినా లేదా పాప ఆచూకీ లభించినా మాకు సమాచారం ఇవ్వండి, మాకు అప్పగించండి అంటూ కూడా ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదన కూడా మనం చూసాం. ఒకసారి యూటీవీ స్క్రీన్ పైన మరోసారి మనం చూద్దాం. కనబడడం లేదు అని జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి పోస్టర్ను పోలీసులు రిలీజ్ చేసినటువంటి వైనం. ఎవరైనా పాపను ఆచూకీ లభించినా, పాపను తెచ్చిచ్చిన, లేదా పాపను ఫలానా వ్యక్తులతో చూశామనేటువంటి సమాచారాన్ని ఇచ్చిన వారి యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచి ₹1,00,000 వారికి బహుకరించబడును అంటూ కూడా పోలీసులు విడుదల చేసినటువంటి పోస్టర్. అక్కడ పూర్తి స్థాయిలో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆ తల్లిదండ్రులు ఇంకా ఆ పాప కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ పాప ఎప్పటికైనా ఇంటికి వస్తుంది, ఆచూకీ లభిస్తుంది అనేటువంటి కోణంలోనే ఆ తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఎవరైనా పాపని చూస్తే పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ నెంబర్ ఒకసారి యూటీవీ స్క్రీన్ పైన కనబడుతున్నాయి, 9440796508. ఇక సిఐ తుని రూరల్ సర్కిల్ పోలీసులకు సంబంధించి 9440796531. ఇప్పటికైనా కాల్ చేసి ఆ తల్లిదండ్రులు కొంతవరకు కూడా ఉపశమనాన్ని కలిగించాలి.
సో చూడాలి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా, పాపకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఇంకా దొరక్కపోవడం పైన అనేక ఊహాగానాలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారు, పోలీసులు ఎప్పటి వరకు క్లారిటీ ఇస్తారు, పాప ఆచూకీకి సంబంధించినటువంటి పురోగతి పైన ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబోతుందో మనం కూడా వేచి చూద్దాం.